హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాక్టర్ స్నేహ తనోజ్. ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. వెల్, నేను కూడా చాలా బాగున్నానండి. ప్రీవియస్గా ఒక వ్లాగ్లో అయితే మీతో డే 1 ట్రిప్ని నేను షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ దిస్ వాజ్ డే 2. ఈ రోజు అయితే మేము సెంటోసా ఐలాండ్కి వెళ్తున్నాము. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఇది వచ్చి అక్క వాళ్ళ టౌన్షిప్. సో మా వాడు స్విమ్మింగ్ పూల్ చూసి అస్సలు ఆగట్లేదు, ఇంకా బలవంతంగా అయితే తీసుకొచ్చేసినాం. అండ్ ఇక్కడ మనం ఒక్క ఐలాండ్లో డిఫరెంట్ డిఫరెంట్ థీమ్ పార్క్స్, డిఫరెంట్ డిఫరెంట్ అడ్వెంచర్ ఇవి ఉంటాయి అన్నమాట. సో మనం ఎక్కడ ఏ స్టాప్లో దిగాలనుకుంటే మనం ఆ స్టాప్లో దిగుతాం. త్రూ కేబుల్ కారే వెళ్తున్నామండి మనము. అయితే మీరు కేబుల్ కార్ అన్నా ఆప్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు ట్రైన్ అన్నా ఆప్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము అనుకుంటున్నాము స్టాప్ అయితే నిదానంగా ఎక్కుతామేమో, మనం ఎక్కినాక మూవ్ ఆన్ అవుతుంది అనుకున్నాము, కానీ అది స్టాప్ అవ్వదు. సో అది స్లో ఆన్ అలా వెళ్ళిపోతుంది అనమాట. సో అదే షాక్లో ఉన్నాడు మా వాడు. ఇదేంటి ఇలా ఎక్కేసినాము, ఇది కొత్తగా ఉంది అన్నట్టు చూస్తున్నాడు. వాడు ఫస్ట్ టైం కదా, సో కొద్దిగా అలా ఫీల్ అయ్యాడు. తర్వాత సెటరేట్ అయిపోయాడండి. అండి అంటే ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇక్కడ మనం కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ వ్యూస్ కానీ సిటీ వ్యూ మొత్తం చూస్తున్నాం కదా. ఇంకొక స్టేషన్ దగ్గరికి వెళ్ళంగానే మనం సీ వ్యూ చూస్తాము. అండ్ ఇంకొద్దిగా మా డెస్టినేషన్ రీచ్ అవుతున్న టైంలో కొద్ది ఫారెస్ట్ వ్యూ కూడా, అంటే 3 డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ అవ్వడం చాలా మంచిగా అనిపించింది అనమాట. అండ్ పక్కా లైఫ్లో ఒకసారైనా వెళ్ళాల్సిన ప్లేసేనండి సింగపూర్. నేను ఫస్ట్ టైం వైజాగ్లో ఎక్కాను. ఆఫ్టర్ ఒక 7-8 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎక్కడం అనమాట. అండ్ బాగుందండి. అండ్ ఇక్కడ దీంట్లో మనం బర్త్డే పార్టీస్కి కానీ ఆర్ఎల్స్ ఎనీ గెట్ టుగెదర్ పార్టీస్ కానీ ఒక 6 మెంబర్స్కి అలా కూడా బుక్ చేసుకోవచ్చు అంట ఒక కేబుల్ కార్ అనేది. సో ఇక్కడ నేను వ్లాగ్ తీస్తుంటే తనోజ్ అంటున్నాడు, ఐ కాంటాక్ట్ ఇవ్వు కెమెరాకి, మంచిగా ఒక పేస్తో వ్లాగ్ చెయ్యి మాట్లాడుతూ అంటున్నాడు. నాకు ఇప్పుడు కూడా అలా చాలా సార్లు నేను వ్లాగ్ పెట్టినప్పుడల్లా పాపం సజెషన్స్ ఇస్తాడు, మంచిగా కోఆపరేట్ చేస్తాడు. కానీ నాకు ఆ షై ఫీల్, ఆ భయం అనేది ఇంకా పోలేదు. సో ఇంకా నేను ఐ థింక్ ఫ్యూచర్లో ఇంకా కోపప్ అవ్వాలి, నా షై ఫీలింగ్ అనేది పక్కన పెట్టేస్తే. సో నేను చెప్పాను కదండి 3 డిఫరెంట్ వ్యూస్లా ఉంటుందని. ఇది ఫారెస్ట్ వ్యూలా ఉండిందనమాట. ఎంత బాగుందంటే నిజంగా మంచిగా అనిపించిందండి. తర్వాత ఇక్కడ ఒక పెద్ద క్రూజ్ ఉందన్నమాట. అది లైక్ వాళ్ళు ఆగారు, ఐ మీన్ ఒక లే ఓవర్లా ఉంటుంది కదండి. మనం ఒక డెస్టినేషన్ నుంచి ఒక డెస్టినేషన్కి వెళ్ళే టైంలో మధ్యలో ఒక లే ఓవర్లా ఉండింది అనుకుంటా. సో వీళ్ళు ఫారినర్స్ లైక్ ఎలా అంటే వాళ్ళు సన్ టన్ కావాలని లైక్ పైన డెక్ దగ్గరకు వచ్చి వాళ్ళు సన్కి ఎక్స్పోజ్ అవుతారు కదా. సో అలా చాలామంది ఫారినర్స్ లైక్ అలా అప్పర్ డెక్ దగ్గరకు వచ్చేసి సన్ టన్ అవుతుండే. సో సెంటోసా ఐలాండ్ మీరు వెళ్ళాలి అనుకుంటే 2 డేస్ టు 3 డేస్ పక్కా ప్లాన్ చేసుకోవాలండి, మొత్తం అన్నీ కవర్ చేయాలి అంటే. సో ఫస్ట్ ఐలాండ్లో మనకి అడ్వెంచర్ పార్క్ ఉంటుంది, లైక్ మన వండర్లో ఎలా ఉంటుందో అలా ఉంటుండే. అండ్ సెకండ్ ఐలాండ్ వచ్చేసి ఏంటంటే మనకి యూనివర్సల్ స్టూడియోస్ ఉంటుంది. సో అది మనకి ఇలా సీ ఎక్వేరియం అండ్ ఫ్రోజన్ థీమ్ రైడ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, అది ఉంటాయి అన్నమాట. సో మేము ఇప్పుడు వెళ్ళేది యూనివర్సల్ స్టూడియోస్కి అనమాట. సో అడ్వెంచర్ పార్క్ అనుకున్నాం, కానీ లైక్ మళ్ళీ వాడికి ఎందుకు ఎక్కువ వాటర్లో తడుస్తాము, జర్నీ ఇవంతా కష్టం అని చెప్పి వెళ్ళలేదన్నమాట. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్ కార్ టైప్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందండి. ఒకటి ఈ స్టైల్, విత్ ఇన్ దట్ వెళ్ళాలి అనుకుంటే కనుక ఇలా స్వింగ్ టైప్ ఒకటి చైర్స్లా ఉంటుంది, అది కూడా ఆప్ చేసుకోవచ్చు. సో కానీ నాకెందుకు గుడ్డుతో అదంతా సేఫ్ ప్లేస్లా అనిపించలేదు కొద్దిగా ట్రావెల్కి. ఎందుకంటే అంత ఏమో అంటే ఇప్పుడు మేము పెద్దవాళ్ళం వెళ్ళినప్పుడు ఒక డిఫరెంట్ ఉంటుంది, వాడు కొద్ది కిందకి జరిగిన ఏమో అంటే వాళ్ళ సేఫ్టీ మెషర్స్ వాళ్ళకు ఉంటాయి, బట్ మనకున్న భయం కూడా మనకు ఉంటుంది కాబట్టి. అండ్ మేమైతే మా ఐలాండ్కి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వెళ్ళంగానే సీ ఎక్వేరియం ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మా వాడు ఎంత ఎనర్జీ అయితే వాడు వేస్ట్ చేయాలో అంత ఎనర్జీ. ఇక్కడ ఏంటంటే అదొక వాటర్ స్ప్రింక్ల్ అవ్వట్లో ఏమీ అవ్వట్లో, ఒక టైప్ ఆఫ్ ఎయిర్లా వస్తుంది. సో పిల్లలు కిడ్స్ చాలామంది మంచిగా ఆడుకుంటున్నారనమాట. సో వాటర్ రాకుండానే రావడం తెలియకుండానే మన బాడీ మీద ఆ వాటర్ స్వెట్ అనేది తెలుస్తుందనమాట. సో అక్కడ అంత ఎనర్జీ వేస్ట్ చేసుకున్నాడు. తర్వాత కొద్ది క్రాంకీ అయ్యాడనమాట. అండ్ ఇక్కడ మేము సీ ఎక్వేరియంకి అయితే వెళ్తున్నామండి. దాని ముందు బావగారు ఏంటంటే ఏదైనా జ్యూస్ లాంటిది తీసుకోండి, లోపల వాడు అడిగితే మళ్ళీ ఇబ్బంది పడతారు అని చెప్పేసి ఐ జ్యూస్ అని, ఇది యూనివర్సల్ స్టూడియోస్లో అన్ని ఐలాండ్స్లో తెలిసి ఎక్కడైనా ఉంటుందండి. చాలా ఫీజిబుల్ అండి, లైక్ అంటే మనకు గబుక్మని ఏమైనా కావాలంటే ఒక స్టోర్ అయితే కావాల్సిన అవసరం లేకుండా ఈ చాలా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట కన్వీనియంట్గా. ఇది మన వాచ్కి మన వాచ్లో ట్యాప్ చేసి స్కాన్
చేసేసుకుంటుంది. లేదు అంటే మనం మనీ కార్డ్ పెట్టినా స్కాన్ చేసుకోవచ్చనమాట. ఇది వాళ్ళకి మ్యాన్ పవర్ చాలా తక్కువండి. ఏమో నాకనిపించింది అన్నీ ఇక్కడ మనం మనీ ట్యాప్ చేస్తే చాలు ఐటెమ్ వచ్చేస్తున్నాయనమాట ఎక్కడ పడితే అక్కడ. సో, ఇక్కడ సీ అక్వేరియంకొచ్చినప్పుడు నాకంత ఇంట్రెస్ట్ లేకుండే అండి. బికాజ్ ఏంటంటే ఏం చూస్తాంలే ఫిష్, నేను అంత నేచర్ ఇవన్నీ చూసే టైప్ పర్సన్ అయితే కాదు. టు బీ ఫ్రాంక్ నేననుకున్న ఒక 1 అవర్, 1 ½ అవర్‌లో బయటకొచ్చేస్తాంలే మనము అనుకుంటున్నా. అండ్ అది చూస్తే 3½ అవర్స్ అయిపోయిందనమాట మాకు లిటరల్లీ బయటికి రావడానికి. నేను చాలా షాక్ అయ్యాను. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ అండ్ మనం ఎప్పుడు నేను చూడనివి కూడా చూడటము. అండ్ దట్ టూ ఫస్ట్ మా వాడు క్రాంకీ ఉన్నాడని చెప్పాను కదండీ! అండ్ అక్కడికెళ్ళాక కూడా సేమ్ అదే కంటిన్యూ అయిందనమాట. అంటే కొద్దిగా క్లోజ్డ్‌గా ఉండటము, ఎక్కువ ఫ్లో కూడా ఉండింది జనాలు. మేబీ సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అవ్వడం ఏమో తెలీదు గానీ, సో, ఎక్కువ జనాలు ఉండటం వల్ల ఏమైందంటే కొద్దిగా చిరాకు చేశాడు. బట్ ఒక ప్లేస్‌లో రెస్ట్ పాయింట్‌లో వాడు జస్ట్ గ్లాస్ మీద అలా హ్యాండ్ టచ్ చేసి చూస్తే ఒక ఫిష్ వచ్చిందనమాట. ఇంకా అక్కడి నుంచి వాడి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది స్టార్ట్ అయ్యింది. అప్పటినుంచి ఇంకా డాడీ షార్క్, మమ్మీ షార్క్, బేబీ షార్క్ వాడికి ఎన్ని సాంగ్స్ ఉంటే అన్నీ ఇంక పాడేస్తూ ఉన్నాడు. I hear the beat, it's in my chest, got me feeling some kind of way. I confess the rhythm takes over. సో, ఇక్కడ సీ అక్వేరియంకొచ్చి అక్క, బావగారు అయితే రాలేదు. ఆల్రెడీ వాళ్ళు 3-4 టైమ్స్ వచ్చారు కాబట్టి మళ్ళీ ఇంకెందుకని వాళ్ళు బయట డిఫరెంట్ ప్లేస్ చూస్తానన్నారు. సో, అక్కడ వెయిట్ చేస్తారు. అండ్ నేను, తనుజ్ గారు, బుడ్డోడైతే వచ్చామనమాట. ఇక్కడేంటంటే మనం యూనివర్సల్ స్టూడియోస్ ఒక ఐలాండ్‌కి వెళ్ళామంటే అన్నిటికి కలిపి ఒకే టికెట్ తీసుకుంటే సరిపోదండి. సో, అక్కడ ఎన్నైతే డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ మనం ఎక్స్‌ప్లోర్ చేయాల్సి ఉంటుందో ప్రతి దానికి కూడా ఒక డిఫరెంట్ కాస్ట్ అనేది ఉంటదనమాట. సీ అక్వేరియంకి ఎంత బుక్ చేశారో ఐడియా లేదు గానీ బావగారు నాకు. యూనివర్సల్ స్టూడియోస్‌ది అయితే $80 పర్ హెడ్ అనేది మాత్రం నాకు తెలుసు. అదొక్కటే విన్నాను ఆయన దగ్గర. సో, ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ మేము కలవడము, ఒక మంచి క్వాలిటీ ఫ్యామిలీ టైమ్‌నైతే స్పెండ్ చేశాము. నాకు ఏదైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ అనిపించాయో అవన్నీ నేను క్యాప్చర్ చేయడం జరిగిందండి. చాలా బాగున్నాయన్నమాట. సీ హార్స్ ఫిష్ అనేది నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. అది కూడా నేను క్యాప్చర్ చేశాను. ఐ థింక్ నేను ఈ వీడియోలో కూడా పెట్టుంటాను. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెల్లీ ఫిష్ అంటే నేను ఇండివిజువల్ నేమ్ అయితే నాకు ఐడియా లేదు. నేను చూడలేదండి అంతా. బట్ ఆ ఫిష్ జోన్ అనేది విడిగా ఉండింది. సో, అది కూడా నేను క్యాప్చర్ చేశాను. ఇది వన్ ఆఫ్ ద సీ అక్వేరియంలో ఒక పెద్ద అక్వేరియము. అండ్ దీనికన్నా పెద్ద అక్వేరియం లోపల ఉండిందనమాట. అండ్ చాలా చాలా పెద్ద అక్వేరియం అనమాట. అది కూడా నేను చూపిస్తాను. సో, జెల్లీ ఫిష్ అని చెప్పాను కదండీ! ఇదేంటో ఒక 3D ఇమేజ్ పెట్టి చూస్తున్నట్టే అనిపించింది. ఒక లైవ్ ఎక్స్‌పీరియన్స్ చాలా 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 బాగుందనమాట. సో, ఇంకా ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెల్లీ ఫిషెస్. అండ్ 1:30, 1:15-2 అయింది. ఇంకా మా వాడు ఆకలికి క్రాంకీ అవుతున్నాడని చెప్పేసి ఇక్కడ ఓషన్ థీమ్డ్ ఐస్ క్రీమ్స్ ఉండే. సో, సరే ఒక 2 ఐస్ క్రీమ్స్ తీసుకుందామని చెప్పి వచ్చిన. ఒకటి చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నా అండ్ ఒకటి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాననమాట. అండ్ అది ఒక్కోటి లైక్ $15, $10, $12 అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్‌ని బట్టి ఉంటుందనమాట. నేను ఒకటి $15 ఒకటి $13 or $16 ఉందండి. సో, 2 ఐస్ క్రీమ్స్ అరౌండ్ $31 or $32 పే చేసిన. అండ్ తర్వాత ఇంకా మా వాడు తినరా అంటే వాడికి డిఫరెంట్‌గా ఉంది కదా! వాడు ఐస్ క్రీమ్ ఫీల్ చేయట్లేదనమాట. స్ట్రాబెర్రీ ఈట్. ఈ కూర్చొని తినే ప్లేస్ కూడా చాలా బాగుందనమాట. ఇది లైక్ పెద్ద ఎక్వేరియం ఉంటుందని చెప్పాను కదండీ! సో, అదనమాట. దీని ముందు చాలామంది ఇలా సిట్టింగ్ చేసుకొని అంటే లోపల ఫుడ్ ఐటమ్స్ అయితే ఏమీ సెల్ చేయరు. మనకి ఐస్ క్రీమ్ అండ్ క్యాండీ ఉంటుంది చూసారా? సో, ఆ కలర్డ్ క్యాండీస్ అమ్ముతారు అంతేగాని ఫుడ్ అయితే ఏమి అమ్మరు. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి మేము ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాము.
సో, ఇంకిక్కడ ఎగ్జిట్ అయ్యే దగ్గర షార్క్స్ ఉంటాయన్నమాట. సో, అక్కడికి వెళ్తున్నాము. అండ్ వెళ్ళే టైంలో ఈ ఫిష్ ఏంటో నాకు స్నేక్‌లా అనిపించింది. తీరా చూస్తే అది ఈల్ ఫిష్ టైప్ ఒకటి ఉందన్నమాట. అండ్ చిన్న షార్క్ నుంచి కూడా ఏజ్ ఓల్డ్ వరకి కూడా ఉన్నాయండి. చాలా ఉన్నాయి అది. అండ్ చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ అండి. మనం ఇలా హెడ్ రేస్ చేస్తే మన పైనుంచి షార్క్ ఎళ్ళిపోతుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ ఫిషెస్ చాలా బాగుందన్నమాట. అంటే నేను ఎంత లో ఎక్స్‌పెక్టేషన్‌తో వచ్చానో అన్ని బ్యూటిఫుల్ మెమరీస్‌ని నేను క్యాప్చర్ చేసుకోగలిగాను. ఇప్పుడు మాకు లంచ్ టైమ్ అయితే అయిపోయింది. ఎగ్జిట్ కూడా అయిపోతున్నాము. సో, ఎవరైనా యూనివర్సల్ స్టూడియోస్ వస్తే ఫుడ్ క్యారీ చేసుకున్న ఆప్షన్ ఉంటే క్యారీ చేసుకోండి. లేదు అంటే కనుక చాలా చాలా కాస్ట్‌లీ అయిపోతుండే. అండ్ దట్ టు ఫుడ్ అంత ఎక్కువ తినలేమనమాట. మన ఫుడ్ ఎక్కువ హ్యాబిట్యుయేట్ అయిపోయిన వాళ్ళు అక్కడ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఎగ్జాంపుల్ నేను. తనూజ్ ఏంటంటే ఫుడ్ ఎక్స్‌ప్లోర్ చేసే పర్సన్. ఏదైనా డిఫరెంట్‌గా ట్రై చేయాలి అనుకుంటారు. అలా అని ఇక్కడ లక్సా ఒకటి అండ్ పోర్క్ అంట అండి అది. అదొకటి. అండ్ ఇది చికెన్ బౌల్ ఒకటి ఆర్డర్ చేసాం. ఫ్రైడ్ రైస్ టైప్. పోర్క్ అయితే అసలు అన్‌బేరబుల్. ఇలా కూడా టచ్ చేయలేదు. అండ్ కంప్లీట్ ఇక్కడ అయిపోయాక యూనివర్సల్ స్టూడియోస్‌కి అయితే వచ్చేసామండి. యూనివర్సల్ స్టూడియోస్‌కి నేను, అక్క వచ్చాము. బికాస్ గుడ్డు పడుకొని పోయాడు. సో, ఆ టైంలో వాడినేసుకొని ఇది చాలా తిరగాల్సింది ఉంటుంది. సో, వాడినేసుకొని తిరగాలి అంటే కష్టం. దట్ టూ వాడు టైర్డ్ అయిపోయాడు కాబట్టి డిస్టర్బ్ చేయాలి అనుకోలేదు వాడి స్లీప్. సో, తనూజ్ అన్నాడు, "నువ్వెళ్ళు. నేను తర్వాత ఈసారి ఎప్పుడైనా మనం మళ్ళీ ప్లాన్ చేసుకుని లైక్ డిసెంబర్ ఎప్పుడైనా మళ్ళీ వస్తాం కదా! సో, అప్పుడు మనం వెళ్దాంలే" అని చెప్పేసి అనుకున్నామనమాట. సో, ఇంకా నేను, అక్క అయితే వచ్చాము. సో, ఇదేంటంటే మన ఈ యూనివర్సల్ స్టూడియోస్ లోపలికి నేను చెప్పాను కదండీ డిఫరెంట్ టికెట్స్ ఉంటాయని చెప్పి. ఇక్కడ యూనివర్సల్ స్టూడియోస్‌కొచ్చి నార్మల్‌గా పర్ హెడ్ $80 టికెట్. అదే మనం ఎక్స్‌ప్రెస్ అంటే ఇట్స్ లైక్ నియర్లీ $120-150 మధ్యలో ఉంటుందనమాట. ఎక్స్‌ప్రెస్ ఏంటంటే ఎక్కడ లైన్ ఉండదు. డైరెక్ట్‌గా వెళ్ళిపోతాము. సో, ఇక్కడ యాక్చువల్లీ మేము అనుకున్న ప్లాన్ ఒకటి, అయ్యిన ప్లాన్ ఒకటనమాట. ఆల్రెడీ అక్క బావగారు వాళ్ళు చాలా సార్లు ఎళ్లారు కాబట్టి, సో, వాళ్ళు బయట ఉంటారు. వేరేదేమైనా ఎక్స్‌ప్లోర్ చేస్తారు. సో, నేను, తనుజ్ వెళ్దాము గుడ్డుని తీసుకొని అని అనుకున్నామనమాట. సో, అప్పటికి బావగారు లైక్ మీరు వెళ్తానని డిసైడ్ పట్టి బుక్ చేస్తాను. ఎందుకంటే ఉన్న తక్కువ టైంలో మళ్ళీ దీనికే మీరు 1 డే, 2 డేస్ అయిపోతే ఇంకా మిగతా చూడాల్సినవి మిస్ అయిపోతాం కదా అన్నట్టు అనుకున్నామనమాట. బట్ నేను పక్కా వెళ్తాను అనేసరికి ఇంకా ఆయన బుక్ చేసేసారు అప్పటికప్పుడు. సో, మా వాడు పడుకుని పోవడంతో ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయి లాస్ట్‌కి నేను, అక్క వెళ్ళామనమాట. సో, వెళ్ళిందని అన్ని మనీ అంటే $80 అంటే నియర్లీ $160 అంటే 13,000-14,000 ఎవ్వరు తిన్నవి కాదు. చాలా బాధ అనిపించిందనమాట. లిటరల్లీ 2 అవర్స్ కూడా నేను లేను. అంత సివియర్ హెడేక్ వచ్చేసింది. అంటే బిఫోర్ డే టైర్డ్ అయిపోవడం వల్ల మార్నింగ్ నేను కొద్దిగా వీక్ ఉన్నాను. కనీసం టాబ్లెట్ అన్నా వేసుకోవాల్సింది. కనీసం క్యారీ కూడా చేసుకోలేదు టాబ్లెట్. అండ్ ఆ లోపల అప్పటికి అక్క మెడికల్ షాప్ అవి చూసింది కానీ క్లోజ్డ్ ఉన్నాయి. సో, ఇంకా సరే కుదిరిన వరకి ఏదైతే ఎక్స్‌ప్లోర్ చూడాలి అని అనుకుంటున్నామో మనకు ఆన్ ద వేలో ఉన్నవి ఎక్కేద్దాము అన్నట్టు స్టార్ట్ అయ్యాము ఇంకా. ఇంకిక్కడ ఇది చాలా బాగుందనమాట. పిల్లలు ఎంజాయ్ చేస్తారండి. బట్ యూ ప్లాన్ 5 ఇయర్స్‌లో పిల్లలైతే అంత చూసి ఎక్సైట్ ఏం అయిపోరు. లైక్ 7 ఇయర్స్ వాళ్ళ ఏజ్ దాటిందంటే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. వాళ్ళు మంచిగా చూడగలరు. అండ్ మీకు కొద్దిగా ఈజీ ఉంటుందనమాట. చిన్న పిల్లల్ని తీసుకొని వాళ్ళు మొత్తం తిరగలేరు. మనం వాళ్ళని క్యారీ చేసుకుంటూ ఈ స్ట్రోలర్స్‌ని పుష్ చేసుకుంటూ సో, అంత కొద్దిగా కష్టమే అనిపించింది. సో, ఏంటంటే ఫ్రెండ్స్‌తో ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తారు. కిడ్స్ అబోవ్ 7 ఇయర్స్ వెళ్ళిన వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ ఇలా ఆన్ ద వేలో కూడా అండి ఎక్కడ మనకి రెస్ట్ అనేది ఉండదు తెలుసా? ఎక్కడ చూసినా ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట. సో, ఇలా మేము లైన్‌లో ఉన్నాము. ఇలా కొన్ని ఇలా డాల్స్ అనేవి వెళ్తా ఉన్నాయన్నమాట. ఓహ్! బావుంది. You're going to space in that thing. Good luck. You can do it. Yes, 4 seconds to countdown. Ha, ha, ha.
సో ఇదొచ్చేసి లైట్స్ కెమెరా యాక్షన్ అని ఉందనమాట. దీనికి వెళ్దామా వద్దా అన్నట్టు ఒక కన్‌ఫ్యూజన్‌తో ఉన్నాము. సో తర్వాత సరే వెళ్దాంలే అని చెప్పేసి అక్కంటే ఇంకా వెళ్ళామనమాట. నేను ఏదైతే లో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటానో అదే ఎక్కువ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. ఏంటి ఇదొచ్చేసి మనకు హాలీవుడ్ థ్రిల్లర్ మూవీస్ ఇవన్నీ ఉంటాయి కదండీ! ఆ టైప్ అనమాట. నిజంగా చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. డెఫినెట్‌గా వెళ్తే ఇది మాత్రం మిస్ అవ్వకండి. నేను రైడ్స్ వెళ్ళిన దాంట్లో ఎక్స్‌పీరియన్స్ అయిన దాంట్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ అనమాట. చాలా లైవ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. దట్ టూ ఏంటి అంటే అంటే లాస్ట్‌లో ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే దాని మీద వాటర్ పడతాయి మనకి. సో, అందుకని చెప్పి. నెక్స్ట్ ఇంకా హెడేక్ ఇంకెక్కువ సివియర్ అయిపోవడంతో అక్కడినే లైక్ కాఫీ తాగుదాము. కాఫీ తాగాక చూడు ఓపిక ఉంటే వెళ్దాము. లేదు అంటే ఇంకా వెళ్ళిపోదాంలే. సో, అంటే ఇంకా నేను క్యాపుచినో చెప్పాను. అక్కొచ్చి కోల్డ్ కాఫీ చెప్పిందనమాట. సో, కాఫీ తాగాక ఓపిక ఉంటే కొద్దిసేపు రెస్ట్ లాగా కూడా ఉంటుంది. సో, జస్ట్ పిజ్జా అండి. పిజ్జా $230 అంట. ఓఎంజీ అసలు నిజంగా ఏందా ఈ ప్రైస్‌లో అనిపించింది నాకైతే. ఒక్క నిమిషం మనం ఇక్కడ 5 స్టార్ హోటల్‌కి వెళ్ళినా కూడా ఒక కాఫీ అంత అంటే లైక్ మనం ఇలాంటి ప్లేసెస్‌లో ఎక్కడ కాఫీ తాగాలి అన్నా ఈజీలీ మనకి కాఫీ 700, 800 అవుతదనమాట. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే. సో, తర్వాత ఇంకా అయిపోయాక రోలర్ కోస్టర్ దగ్గరికి వచ్చామనమాట. ఈ రోలర్ కోస్టర్ నిజంగా చూస్తేనే చాలా భయమనిపిస్తా ఉండింది. అంటే ఒక్క సైడ్ నుంచి ఇంకోటి వెళ్తుంది. ఆపోజిట్ సైడ్ నుంచి ఇంకోటొస్తుంది. వాళ్ళ అరుపులకే సగం మనకి ఎళ్ళాలనే ఫీల్ పోతది. ఆబ్వియస్‌లీ వాళ్ళు అరవకపోయినా నేనైతే నాకు ఆ ధైర్యం లేదు. సో, చాలా పెద్దదండి రోలర్ కోస్టర్ అనమాట. ఫుల్ రౌండ్ తిరుగుతా ఉండింది. అండ్ కాసేపు జస్ట్ వాళ్ళని అలా అబ్జర్వ్ చేసి ఇంకో రైడ్ వెళ్దాము. కాఫీ తాగాక కొంచెం బెటర్ అనిపించింది నాకు. సో, ఆ వేలోనే ఇంకో రైడ్ ఉంటే ఆ రైడ్‌కి కూడా వెళ్తున్నాము. ఇక్కడ ఎంత ఫరక్ పడిందంటే యాక్చువల్లీ మేము ఎంటర్ అయినప్పుడు ఒక రైడ్ చూసి పక్కా వెళ్ళాలి అనుకున్నామనమాట. లైక్ ట్రైన్‌లో వాటర్ స్ప్లాష్ అవుతుందనమాట. ఆ రైడ్ చాలా మంచిగా అనిపించి సరే ఇది వాటర్ మీద పడుతుంది కదా! లాస్ట్‌లో వెళ్దాము అనుకోని ఎంటర్ అయ్యాము. సరే ఎగ్జిట్ అయిపోదాం అనుకున్న టైంలో ఇదే ఉందనమాట. సో, ఆ థీమ్‌తోనే ఉంది కదా! ఇదేనేమో ఇలా ట్రైన్‌లా ఉంది. సో, ఇది ఎక్కి వెళ్ళిపోదాము అనుకోని ఇది ఎక్కాము. ఎక్కినాక అంటే లిటరల్లీ 45 మినిట్స్ మేము లైన్‌లో నించున్నామండి. నించొని ఎక్కాక ఎంతకీ రైడ్ స్టార్ట్ అయినా వాటర్ పడట్లేదు. చివరికి మేము బయటికి కూడా వచ్చేసామనమాట. బయటికి ఇంకా అయిపోతున్న టైంలో ఇదేంటి డిఫరెంట్ రైడ్ ఎక్కామా ఇంక ఇద్దరం మొఖాలు చూసుకొని నవ్వుకొని ఇంక సరే ఇంక టైం 5:30 అయిపోయింది. ఇంకా వెళ్ళిపోదాంలే అన్నట్టు. సో, ఈలోపు మాకు కాల్ కూడా వచ్చింది. లైక్ తనుజ వాళ్ళు ఇక్కడి నుంచి ఈ ఐలాండ్ నుంచి వేరే ఐలాండ్‌కి బీచ్ దగ్గరికి వెళ్ళిపోయారు. లైక్ నైట్ అక్కడ లైట్ షో ఉంది కాబట్టి. సో, ఇంక మమ్మల్ని అయితే వచ్చేయమన్నారనమాట. మేము ఇప్పుడు ఇక్కడ కేబుల్ కార్ ఆర్ మెట్రో ఆప్ చేసుకొని వెళ్ళిపోతాము. I'll never forget my baby. When I feel that I don't belong, my strength moves when you say it's about you, baby. Look deeper inside you, baby. దెన్ ఇక్కడ బీచ్ దగ్గర లైట్ షోకి అయితే వచ్చేసామండి ఇక్కడ. అండ్ చాలా బాగుందనమాట. ఇది వచ్చి వింగ్స్ ఆఫ్ టైమ్ అని చెప్పి నాకు చాలా మంచిగా అనిపించిందండి. ఇది కూడా పెయిడే అనమాట. ఏది మనకి ఎక్కడ ఏవి ఫ్రీ ఉండదండి. ఒక్క గార్డెన్స్ ఆఫ్ బేనే మనం ఫ్రీగా చూడగలం అంతే తప్ప ఇంకా మిగతావంతా కూడా మనం టికెట్స్ అనేది బుక్ చేసుకోవాల్సిందే. సో, దీనికి కూడా డిఫరెంట్ అంటే మనం ఫ్రంట్ కూర్చోవాలంటే ఒక టికెట్ కాస్ట్, బ్యాక్ కూర్చోవాలంటే ఒక టికెట్ కాస్ట్ అలా ఉంటుందన్నమాట. సో, దీంట్లో ఏదో టికెట్ బుక్ చేసాము. ప్రయార్ టికెట్ ఏదో బుక్ చేసేసారు. సో, అది మంచి వ్యూ ఉందన్నమాట మాకు. సో, మంచి అంటే ఇక్కడ ఇంకా నా వాయిస్ ఓవర్ ఇస్తే మొత్తం ఆ వీడియో ఫీలే పోతుంది. సో, నాకు కుదిరినంత వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకోవడం జరిగింది. డూ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ మేక్ షూర్ టు లైక్. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I need a moment.